దోసే. ఒరేయ్, కస్టమర్లు బిల్లు కట్టేటప్పుడు అలా అరవద్దని చెప్పానా? సామ్రాజ్యమే రండి వాడేసుకుందని. ఏమేశారు? ఏమున్నాయి? ఆరు తప్ప అన్నీ ఉన్నాయి. ఇదిగో బయట వాళ్ళ ముందు పరువు తీమాక. అందుకని నేను దివాలా తీయాలా? నీ అమ్మ కడుపు గాలని బాకి రేపు మా అబ్బాయి తీర్చేస్తానే. వాళ్ళకేం కావాలో చూడు. ఇదిగో సర్వమని అర్థం అవుతుంది. షకీలా ముంబై కల్లా చాలా హాట్గా ఉంది. నువ్వు కూర్చోండి. ఇదిగో పాప నా పక్కన ఖాళీ ఉందా? ఏమొద్దు, మీరు వెళ్ళి ఆ కార్నర్లో ఎక్కడ కూర్చోండి. వెళ్ళండి. ఇంతకి పాపదే ఊరో? వాళ్ళ నాన్నకి మాంసం కొట్టుంది, పీసులని కట్ చేస్తాడు. కూడా ఉంది మాంసం కొట్టు. హలో, సొల్లుగార్చడం ఆపు, సొక్క దడిచిపోద్ది. ఏం పర్లేదు. ఇదిగో వీళ్ళకి కూడా ఏం కావాలో అడిగి ఇవ్వే. ఏం అడిగి నిచ్చేస్తుందా? అడిగి చూడు. అంటే నాకు ఒక్కసారి కిట్టు అట్లా కడ రెడీ చేయరా. ఆగే. ఇదిగో వాళ్ళకి కూడా టిఫిన్ లెట్టవే పాపం. ఒరే కిట్టు, వీళ్ళకి ఇవ్వాల్సిన ఇడ్లీలు పట్టారా? అంటే ఇవ్వాలేసినవి కాదా? పెడితే అలాగే ఉంటది. అర్థమైంది. నాకు 2 పట్టరండి. నీ ఎంకమ్మ, నీ ఏదో తెలివితేటలు నా దగ్గర చూపిస్తావా? నీ డబుల్ మీనింగ్ డైలాగ్ నాకు తెలియనుకుంటున్నావా? ఒక గుద్దు గుద్దేనంటే పునుగులు కక్కుని చేస్తావు విధవా. ఆగ్రా చెప్తాను. బొండాలు ఎప్పటి నుంచి అమ్ముతున్నారు నాకు చెప్పలేదు. దొంగ సచ్చినోడా. తీస్తున్నా. ఏం చేస్తున్నావే మంగమ్మ? తీవనది అట్లగాడా? సార్ పాప ఏం తెలుసు సార్, ఆవిడ వస్తుంది సార్, ఆవిడే తీస్తుంది సార్. అయ్యయ్యా, అబ్బా ఏదో జీవితం డాగ చెడి మెడతలు పెట్టినట్టయింది నా బతుకు. అబ్బా ఎవరు నువ్వు? వసే మంగా, రే రంగా, ఇది తేడానే ఊరు తేడానే. పదండి రోయ్. ఎవరిదిరా ఫోన్ పోతుంది? హలో, ఎవడరా మాట్లాడేది? రేయ్, మావయ్యకి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తి నన్ను ఎవరంటావేంట్రా? ఇంతకు నువ్వెవరు? నన్ను ఎస్ఐ వేణుగోపాల్ అంటారండి. తమరెవరండి? సార్ సారీ సార్, మా వినయ్ ఫోన్ నుంచి మాట్లాడితే ఎవరు అనుకున్నాను. సారీ సార్. ఇంతకీ నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నా? వెంకటాపురం నుంచి సార్. ఆహా. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, మా వినయ్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు సార్? ఊరు బయట అడ్డదారిలో మీ వినాయక పెళ్లి చేస్తున్నాగా. ఏంటి పెళ్లి చేస్తున్నారా? ఏరా, మీది వెంకటాపురమా? అవును సార్. మా ఊరు మీకు తెలుసా? తెలుసా అంటే కొంచెం తెలుసు. ఒకరోజు ఏరా ఉన్న పళంగా రమ్మంటే ఇంత లేట్. ఎలా ఉన్న వాళ్ళం అలాగే వచ్చేసాం సార్. వచ్చేసారా? అన్నయ్య అరుపేంట్రా? నాకు అమ్మ నాన్న లేరు. నా మంచి చెడ్డలని మా అన్నయ్య చూసుకుంటాడు, అందుకే అలా అరిచాను. ఓహో అలాగా. చేతిలో జగ్గేంట్రా? పాలు ఎక్కువ తాగితే కలర్ వస్తానని మా అన్నయ్య చెప్పాడు సార్. నీకంత శ్రమ అక్కర్లేదురా. నీ కలరు నేను మారుస్తానుగా. ఇందాక అన్నయ్య నరిసి ఇప్పుడు అమ్మోయ్ బాబోయ్ అని అరుస్తావిట్రా? అనుకోకుండా అలా అనిసాను సార్. ఆహా, చంపేస్తాను రే నోర్మోయ్. ఏంట్రా, మీ ఊరికి పోలీసులు రాకూడదా? తప్పు దొరికింది రే. మొదటిసారిగా మీ ఊరు పొలిమేర దాటి మీ ఊరు సంగతే తేల్చేస్తాను రే. అమ్మాయి నా పక్క, నాన్నోయ్ నీ పక్క, చొత్త ఎడతాయిట్రా. వాళ్ళ అమ్మ మెరక వీధిలో, వాళ్ళ నాన్న పల్లపు వీధిలో ఉంటారు సార్, అందుకే అలా అరిచాడు. అమ్మ మెరక వీధి, నాన్న పల్లపు వీధిలో ఉంటే నువ్వెలా పుట్టావురా? పుట్టాక మా అమ్మ నాన్న గొడవపడి విడిపోయారు సార్. మీ అమ్మ నాన్న సంగతి నాకెందుకు కానీ, ఆ అమ్మాయి వస్తే మీ సంగతి తేల్చేస్తా. రాని మీరు అన్న అమ్మాయి వస్తుందండి. ఆ అమ్మాయి వస్తుందండి. ఈ అమ్మాయి చూడ. నీ పేరేటమ్మాయి? శ్రీదేవి. ఓహో అలాగా. చూడమ్మా, నిన్న వీళ్ళిద్దరూ నిన్ను చేశారు. చాలు, ఆ మాట చాలు. కానిస్టేబుల్, వీళ్ళిద్దరిని జీప్ ఎక్కించండి. రేప్ ఎక్కడ ఎలా జరిగిందో తెలుసుకోవాలి. ఏంటి 2 రేపులా? 2 రేపులు కాదమ్మా, వీళ్ళిద్దరూ కలిసి నిన్ను చేసిన రేపు గురించి తెలుసుకోవాలి. హలో ఎస్ఐ గారు, వీళ్ళు నన్ను చేశారని చెప్పాను కానీ రేప్ చేశారని చెప్పానా? ఏంటి ట్విస్ట్లు? అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది నాకు తెలియాలి.
మీ పని అయిపోయింది నా రారా. చేతిలో రేపు అయిపోవాలంతే. రారా రే, తొందరరా. మమ్మల్ని తప్పించుకొని ఎక్కడ పోతావే? ఆగో. ఇటు పోయిందిరా. ఏదిరా ఇది? అటా ఇటా? ఇటు కాదురా, సరే ఇటు పోదాం. ఇటు అనుకుంటా. పద. ఎక్కడ పోతావే? మన పేరు చెప్తే కడుపులో ఉన్న బిడ్డ అడ్డం తిరగాల. మా నుంచి తప్పించుకొని ఎట్టు పోలేవే. వద్దు, నన్నేం చెయ్యొద్దు. గిజి గిజి గింజ, గిజి గిజి గింజ, బూచ్ 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 గిజి గిజి గింజ, గిజి గిజి గింజ. బూచ్ బూచ్. ఏమంటున్నారు? నువ్వు గిజగిజగా గింజుకుంటున్నా, వదలకుండా రేప్ చేస్తా. తొందరగా చేరా, లైవ్ లో రేపు చూడాలని చాలా ఆతృతగా ఉంది. నాకు ఈ జన్మలో పెళ్లి అవ్వదనేసి రేప్ చేసైనా పెళ్లి చేసుకుందాం అనుకుంటే లైవ్ లో చూస్తానంట వెంట్రా. బుద్ధి లేదా? ఓహో, వీడుద్దేశం ఇదా? చెప్తాను. హెల్ప్ హెల్ప్, రక్షించండి రక్షించండి. నువ్వెంత గట్టిగా అరిచినా నిన్ను రక్షించడానికి ఇక్కడ ఎవరు లేరు, రారు. హలో, పోలీస్ స్టేషన్. లేరా? లేరు, రారా? రారు. అనవసరం గరిచాను, ఎనర్జీ వేస్ట్. సర్లే, క్యాష్ డౌన్, క్యారీ ఆన్. ఏంటి? అరే ట్యూబ్ లైట్, నాకు కావాల్సింది క్యాష్, నీకు కావాల్సింది పని. డబ్బులు ఇచ్చి పని చూసుకో. అంటే నువ్వు ఆ టైపా? ఆ టైప్ అయితే నాకు అక్కర్లే, నాకు కన్నెపిల్లే కావాలి. నేను కన్నె పిల్లనని బోర్డు రాసుకొని మెల్లు వేసుకొని తిరుగుతుంటారు. వెళ్ళి వాళ్ళని ట్రై చేసుకో. పో, పాగల్గా. ఓయ్, మా ఆదిగాని తక్కువ అంచనా వేయకు. వాడి కత్తిలా అంటాడు, అని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. ప్రైజ్ నే ఉంది, పోండ్రా. అమ్మాయిని ఎలా లైన్లో పెట్టాలో తెలియదు కానీ వీడి పేరు చెప్తే కడుపులో ఉన్న బిడ్డ అడ్డం తిరిగిద్దంట. ఛే, ఛీ, కర్మ. వీడి బండమొహానికి మళ్ళీ విగ్ ఒకటి. ఓహో, అలా జరిగిందా? ఎలా జరిగినా సరే వీళ్ళిద్దరూ చేసింది తప్పే. అటెంప్ట్ టు రేప్ కింద వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాల్సిందే. కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి, జీప్ ఎక్కించండి. ఒక్క నిమిషం. ఎస్పీ గారు. హలో, నమస్తే సార్. వెంకటాపురం పోలి మేరలో ఉన్నాను సార్. ఇక్కడ ఓ తప్పు జరిగింది సార్. దాన్ని ఆధారంగా చేసుకుని శేషాద్రి గారి కట్టుబాట్లని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాను సార్. అయిపోయి అంత పని చేయకండి సార్. వచ్చేస్తున్నాను సార్. ఫోన్ పెట్టేయండి సార్. ఏమైనా సరే ఏదో రకంగా తప్పు పట్టుకుని శేషాద్రి కట్టుబాటుని బ్రేక్ చేసి ఊర్లోకి ఎంటర్ అవుదామంటే కుదిరి చావట్లేదు. జీప్ స్టార్ట్ చేయి, వెళ్ళిపోదాం. పదండి. అమ్మయ్య, బతికిపోయామరా బాబు. సార్, మీరు అలా వచ్చినందుకు ప్రెసిడెంట్ గారు మాకు మామూలుగా క్లాస్ పీకలేదు సార్. మరి అలా పీకారేంటి? కథ మొత్తం చెప్పండి. మిమ్మల్ని తిట్టాలంటే నాకే సిగ్గేస్తుందిరా. చెప్పింది చేస్తే మనిషి పుట్టుక, చెప్పకుండా చేస్తే దేవత పుట్టుక, చెప్పింది కూడా చేయకపోతే గాడిద పుట్టుక. నిజమే సార్. ఛీ, ఏం పుట్టుక పుట్టారా? ఊరు పరువు తీసేస్తున్నారు. భూమికి అడ్డంగా వెన్నుపోసున్న జంతువుల్లా ప్రవర్తించకండి. నిలువుగా ఉన్నారు, తిన్నగా బ్రతకండి. మేమేం చేసాం? మమ్మల్ని ఎందుకు తిడుతున్నారండి మీరు? ఆ అమ్మాయిని రేపు చేయమని ఆదిగడికి సలహా ఇచ్చింది నువ్వేనా? నేనే సార్, నేనే. తాట చేస్తా ఎదవా, దేశానికి ఉపయోగపడే సలహాలు చెప్తున్నట్టు ఎంత ధీమాగా చెప్తున్నావు? ఏ పిల్ల పెళ్లి ఒప్పుకోవడం లేదు, ఎవరో పిల్లనివ్వడం లేదని మాదిగాడు బాధపడుతుంటే రేపు చేస్తే చచ్చినట్టు పిల్లనిస్తారని మా వినయ్ చెప్పాడు తప్ప. రేయ్, నాకే తప్పులు చెప్పి అంత పెద్దవాళ్ళు అయ్యారా మీరు? మీరు చేసిన ఏదో పనికి ఊరు పొలి మేర వరకు పోలీసులు వచ్చారా? మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఇంకెన్ని తప్పులు చేస్తారు? ఛీ! మీకు ఫ్రెండ్స్ ఉండుండరండి, అందుకే పనిష్మెంట్లు ఇవ్వడం వెళ్ళేయడం తప్ప మీకు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలీదు. చంపేస్తా చౌటాయి. కూర్చోరా యాదవ తొట్టి గ్యాంగు. నువ్వు చదివారు చదువులు, పనికి మళ్ళీ చదువు మీరును. డాడీ, అష్టలక్ష్మి పాట పెట్టరా? నీకెంత మంచి బుద్ధి ఎప్పుడొచ్చింది? డాడీ, ఈ పాట కాదు డాడీ. రగడ సినిమాలో బోలు అష్టలక్ష్మి అష్టలక్ష్మి ఆ పాట పెట్టండి. అనుకున్నాను, తల్లి చేలో మేస్తే పిల్ల గట్టును మేస్తదా? యాదవ బుద్ధులు మీరును.
నన్ను కలుపు తిట్టందే మీకు నిద్ర పట్టదే. చెప్తావులేరా ఎప్పుడు డాన్స్ కంటా మించిపోయి ఎప్పుడు అదో సో చెప్తా నీకు అంత లేదు నేను నేర్పుతారా నీకు సీతమాలక్ష్మిలా ఉంది. ఎక్కడి నుంచో తన కోసం వస్తే ఎవరు తెలియనట్టు ఎలా చూస్తున్నాడో చూడు. నీకేమైంది అదోలా నవ్వుతున్నావు? బాగున్నావా? బానే ఉన్నాను. ఈ ఆదిగాడు కామన్ గా చూస్తున్నాడా కామన్ గా చూస్తున్నాడా? నేను ప్రవీణ్ ని చూడాలని వస్తే వీడి గోలేంటి? నేను ప్రవీణ్ కోసం వచ్చాన్రా. అంత ఫీల్ అయిపోకే, అటు చూడు. ఏంటి నీకు మ్యారేజ్ అయిపోయిందా? అవును. తీరిందా? దేన్ని వదలవే? నీటిలో చాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిలా గిలా కొట్టేసుకుంటుందే. డార్లింగే వసిన డార్లింగే రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. కాఫీ తాగండి. డాడీ మీరు రోజు ఇంగ్లీష్ పేపర్ చదువుతారు కదా, దానివల్ల మీకు యూజ్ ఏంటి? చదవడమా పాడా? ఈయన గారికి పూర్తిగా ఇంగ్లీష్ వచ్చేంటి? ఏదో ఆ పేషెంట్ల ముందు బిల్డప్ ఇవ్వడానికి, పేషెంట్లు లేనప్పుడు ఏగలు ఇసురుకోవడానికి, తర్వాత ఆ పేపర్లు పాత పేపర్లకి అమ్మేయడానికే అవి ఉపయోగపడేది. ఏడిసేవలే, నా గురించి నీకు అంతవరకే తెలుసు. ఒరేయ్, ఆ, ఇంగ్లీష్ పేపర్ చదవడం వలన ఇంటర్నేషనల్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ అంతా మనకు తెలుస్తుంది. పెట్టను గొట్టా పొయ్యిలో పెట్ట అన్నట్టు బతికే మనకి దేశ విదేశాల గురించి, రాష్ట్రాల జిల్లాల గురించి నాలెడ్జ్ తెలుసుకునే కంటే